బలవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండడం, స్థిరంగా ఆలోచించడం, తద్వారా విజయాలను పొందడం. ఇవన్నీ రావాలంటే ఒక ఇంట్లో శిఖి అనేటువంటి దేవతా స్థానం పవిత్రంగా కాపాడబడాలి. వాస్తు నియమాల ప్రకారం ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు నిర్మాణం చేపట్టదలిచిన ఒక స్థలంలో వాస్తు నియమానుసారంగా ఒక గృహాన్ని కానీ, ఒక కమర్షియల్ బిల్డింగ్ని కానీ, లేదా ఒక కర్మాగారాన్ని కానీ నిర్మించాలంటే ఆ ప్రాంతాన్ని వాస్తు నియమానుసారంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే ప్రాథమికంగా మనకు తెలిసేది 4 దిక్కులు: తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఈ 4 దిక్కుల ప్రకారం అధ్యయనం చేస్తాం. ఇంకొంచెం లోతుగా స్టడీ చేయాలంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం అని 8 దిక్కులుగా స్టడీ చేస్తాం. ఇంకా లోతుగా అధ్యయనం చేయాలంటే మొత్తం ప్లేస్ని నిలువు గీతలు, అడ్డు గీతలతో విభజించాలి. నిలువు గీతలు, అడ్డు గీతలతో విభజించాలి. ఎన్ని నిలువు గీతలు? వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం చాలా రకాల 32 రకాల విభజనలు ఉన్నాయి. అందులో మానవ ఉపయోగానికి, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వారి ఉపయోగానికి ఏకాశీతి పదవాస్తు ప్రకారం విభజన చేయాలని చెప్పారు. ఏకాశీతి పదవాస్తు అంటే 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతల ద్వారా మొత్తం స్థలాన్ని విభజించడం. అప్పుడు 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతల ద్వారా విభజించినప్పుడు 81 భాగాలుగా విభజితం అవుతుంది. ఈ విభజితమైన ప్రతి భాగాన్ని ఒక పదం అంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఎంచుకున్న స్థలం, మనం బిల్డప్ చేయవలసినటువంటి స్థలం. ఈ స్థలాన్ని 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలు గీయడం ద్వారా, మొత్తం 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలు గీయడం ద్వారా 9 × 9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ ఒక బాక్స్నే ఒక పదం అంటారు. వాస్తుశాస్త్రంలో ఈ పదాన్నే పదదేవత పదదేవత అంటే ఆ పదానికి దైవత్వాన్ని ఆపాదించారు. ఆ పదం ఏ గుణాలను కలిగి ఉంటుంది, ఏ ధర్మాలని ప్రదర్శిస్తుంది అనేది వాస్తుశాస్త్రం చెబుతోంది. మనం వాస్తుశాస్త్రం చెప్పినట్టు ఈ 81 పదాలను అధ్యయనం చేయడం ద్వారా ఏ పదాన్ని దేనికి వాడాలి అంటే, ఏ పదంలో, ఫర్ ఎగ్జాంపుల్, ఏ పదంలో డోర్ ఇన్స్టాల్ చేయాలి, ఏ పదంలో డోర్ పెట్టకూడదు, ఈ విషయాలు వాస్తుశాస్త్రం క్లియర్గా చెప్పింది. ఏ పదంలో బెడ్రూమ్ వాడాలి, ఏ పదంలో కిచెన్ వాడాలి, ఏ పదంలో టాయిలెట్ వాడాలి, ఈ పద విభజన ఆధారంగా మనం అధ్యయనం చేసినప్పుడు ఏ కక్షా నియోజన అంటారు, ఏ ప్రాంతంలో ఏ అవసరం కోసం వాడుకోవాలి అనే విషయం స్పష్టమవుతుంది. నెక్స్ట్, ఒక పదం దూషితమైతే వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అంటే, ఒక పద దేవత ఉండవలసిన రీతిలో కాకుండా దూషితమైతే, వాస్తు దోషాన్ని కలిగి ఉంటే, అంటే ఒక శల్య దోషం కావచ్చు, పగిలిపోయి ఉండొచ్చు, యాంటీ కలర్ వేసి ఉండొచ్చు, లేదా అనీవెన్ గా ఉండవచ్చు, లేదా టాయిలెట్ ఉండకూడని చోట ఉండొచ్చు. ఇట్లా ఒక పదం దూషితమైతే ఏర్పడేటువంటి పరిణామాలను అధ్యయనం చేయడానికి కూడా మనకు వాస్తు పదాల గురించినటువంటి సమగ్ర సమాచారం తెలిసి ఉండాలి. మనకు వాస్తుశాస్త్రంలో ఈ 81 పదాలను అధ్యయనం చేయడానికి వీలుగా ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ 45 దేవతా స్థానాలు ఏంటి? సెంటర్లో ఉన్నదాన్ని బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై. ఇవి లోపల ఉన్నటువంటి స్థానాలు. ఔటర్ మోస్ట్ టెరిటరీలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. ఇవేంటి? శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య,
బ్రిష్ అంతరిక్ష అగ్ని, పూష వితత్ గృహక్షత్ యమ గంధర్వ భృంగరాజ్ మృగ పిత్ర, దువారిక్ సుగ్రీవ్ అసుర్ వరుణ్ సోష్ రోగ్ నాగ్ మారుత్, మారుత్ నాగ్ ముఖ్య బల్లాట్ సోమ్ సర్ప్ అతిథి దితి. ఇట్లా బయట ఔటర్ పెరిఫరీలో 32 స్థానాలు, లోపల ఉన్న స్థానాలని మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలుగా ఏర్పడతాయి. ఈ దేవతా స్థానాలు వెలువరించేటువంటి ఎనర్జీ, అవి వెలువరించేటువంటి ఎనర్జీని అర్థం చేసుకోవడం ద్వారా ఒక పదాన్ని దేనికి వాడాలి, దేనికి వాడకూడదు, ఒకవేళ దూషితమైతే వచ్చేటువంటి పరిణామాలేంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి శిఖి పరిజన్య వదిలేసి జయంత ఇంద్రలో డోర్ పెట్టమని వాస్తు శాస్త్రం చెప్తుంది. జయంత ఇంద్రలో పెట్టమని చెప్తుంది. లేదు ఇక్కడ కాకుండా శిఖిలో డోర్ పెట్టామనుకో ఏమైద్ది, స్త్రీ మూలకంగా ధన నష్టం జరుగుతుంది అని చెప్పింది. స్త్రీ మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నెక్స్ట్ పరిజన్యలో పెడితే ఇది కూడా నష్టాన్ని కలుగచేసే ప్రాంతం అని చెప్పింది. లేదు ఇక్కడ సూర్యలో పెడితే అగ్రెసివ్నెస్, కోప స్వభావాన్ని, ముక్కోపిగా తయారయ్యే లక్షణాన్ని సూర్యస్థానంలో డోర్ పెట్టడం ద్వారా తప్పు జరుగుతోంది అని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఎట్లా తెలిసింది మనకి ఈ విషయం అంటే, ఈ పదం యొక్క ధర్మం, దాని యొక్క లక్షణాలు, ఐకనోగ్రఫీ అంటే ఆ దేవత యొక్క రూపురేఖలు, ఆయన వాహనం, ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుధాలు, ఆయనకున్నటువంటి పరివారం ఆధారంగా ఆ ప్రాంతం యొక్క గుణధర్మాలని అర్థం చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెప్పి, బలవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండడం, స్థిరంగా ఆలోచించడం, తద్వారా విజయాలను పొందడం, ఇవన్నీ రావాలంటే ఒక ఇంట్లో శిఖి అనేటువంటి దేవతా స్థానం పవిత్రంగా కాపాడబడాలి. వాస్తు నియమాల ప్రకారం ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు శిఖి అనేటువంటి దేవతా స్థానాన్ని అత్యంత పవిత్రంగా కాపాడినప్పుడు ఒక వ్యక్తి బలవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, మానసికంగా ప్రశాంతంగా, స్థిరమైన నిర్ణయాలు తీసుకునేవాడుగా, తద్వారా సక్సెస్ ని చూసేవాడుగా తయారవుతాడు. అసలు ఈ శిఖి అనే పదం ఏంటి, అది ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు ప్రకారం అంటే 10 అడ్డుగీతలు, 10 అడ్డుగీతలు, 10 నిలువు గీతల ద్వారా అంటే మధ్యలో 9x9 81 గళ్ళు, ఒక్కొక్క గడిని పదం అంటాం. దాన్నే దేవతా స్థానం అని కూడా అంటాం. 81 పదాలు ఏర్పడేటువంటి విధానాన్ని ఏకాశీతి పదవాస్తు అంటాం. ఈ ఏకాశీతి పదవాస్తులో ఏర్పడేటువంటి 81 స్థానాలను 45 దేవతా స్థానాలుగా ఏర్పాటు చేశారు. అందులో ఒక దేవతా స్థానం శిఖి. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం మనం 0 degrees నార్త్ ఉండి 45 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ ప్లాట్ ని తీసుకున్నప్పుడు ఈ ప్లాట్ లో శిఖి అనే పదం ఎగ్జాక్ట్ గా ఈ కార్నర్ లో వస్తుంది. పొడవు వెడల్పులు ప్లేస్ యొక్క ఓరియంటేషన్ బట్టి ఈ స్థానం యొక్క ప్లేస్ మారిపోతుంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్లేసు పవిత్రంగా ఉండడం ద్వారా వనగూరేటువంటి విషయాలు ఏంటి అంటే, ఒక వ్యక్తి శక్తి మేరకు పని చేయగలుగుతాడు, తద్వారా భగవంతుడి యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. శక్తి మేరకు పని చేయడం అంటే ఎనర్జీ ఎంత ఉంటుందో ఆ ఫుల్ గా దాన్ని వాడుకోగలుగుతాం, లేదా కొంత మేరకే చేసిన తర్వాత అలసిపోతాం. కాబట్టి శిఖి అనే స్థానాన్ని పవిత్రంగా ఉంచడం ద్వారా శక్తి మేరకు పని చేయగలుగుతాడు, తద్వారా భగవంతుడి యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. కోరికలు నెరవేరుతాయి, తలపెట్టిన పనులు పూర్తయితాయి. పనులు ఏది మొదలుపెట్టినా పెండింగ్ లోకి వెళ్ళదు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ బలవంతుడు ఐశ్వర్యవంతుడుగా ఉంటాడు, జీవితం క్రమ పద్ధతిలో ఉంటుంది. జీవితం క్రమ పద్ధతిలో ఉండడం ద్వారా విజయాలను చూస్తాడు, తన జీవితంలో విజయాలను చూస్తాడు. నెక్స్ట్ మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది, తద్వారా జీవితం అంతా సాఫీగా ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. మరి ఈ శిఖి స్థానాన్ని
పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా ఉంచడం అంటే ఏంటి అంటే షికి స్థానంలో పగుళ్ళు, గోడలు పెచ్చులు ఊడడాలు, ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడం, లేదా యాంటీ కలర్ వేయడం, ఒక దిక్కుకు సంబంధించిన రంగు కాకుండా యాంటీ కలర్ ని అక్కడ డిస్ప్లే చేయడం, లేదా విపరీతమైనటువంటి ఫోటోలను, అర్థం పర్థం లేని ఫోటోలను అక్కడ డిస్ప్లే చేయడం, ఇలాంటివన్నీ నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. ఊర్జ అంటే శక్తి. ఊర్జ అంటే శక్తి. ఒక దేవతా స్థానం ఇచ్చేటువంటి శక్తిని ఊర్జ అంటారు. ఆ శక్తి ఇక్కడ పాజిటివ్ గా రావాలంటే పాజిటివ్ ఏర్పాట్లు చేయాలి. అంటే ఈ గదిని దేనికి వాడాలి? ఒక మెడిటేషన్ కోసం వాడాలి, లేదా ఫ్రంట్ ఆఫీస్ కోసం వాడాలి, లేదా డ్రాయింగ్ రూమ్ కోసం వాడాలి, లేదా పూజ గది కోసం వాడాలి. సాఫ్ట్ కలర్స్ వాడాలి. ఈ ప్రాంతంలో సాఫ్ట్ కలర్స్ వాడాలి. అంటే హాఫ్ వైట్, క్రీమ్ కలర్ ఇలాంటి రంగులు వాడాలి. లేదా శివుడి ఫోటో లాంటివి, ఇలాంటివి ఇక్కడ ప్రదర్శించాలి. తద్వారా ఈ శికి స్థానాన్ని పవిత్రంగా కాపాడిన వాళ్ళం. శంకరుడి యొక్క ఐకనోగ్రఫీ చూసినప్పుడు శంకరుడి యొక్క వాహనం నంది, ఆయన నెత్తిపైన చంద్రుడు ఉంటాడు, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే త్రిశూలం అనేది సత్వ, తమో, రజో గుణాలని, 3 గుణాలని తెలియజేస్తుంది. నంది ధర్మాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి ధర్మం మీద నడిస్తే అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అదేవిధంగా చంద్రుడు 15 కళలను చూపిస్తాడు. అంటే పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి మళ్ళీ అమావాస్య వరకు, ఈ 15 రోజులు చంద్రుడి యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ. కాబట్టి కళ అంటే నిద్రపోతే వచ్చే కళ కాదు. ఆ కళలను, చంద్రుడు చూపించే కళలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ దేవతా స్థానం పవిత్రంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి అన్ని యాంగిల్స్ లోంచి ఆలోచించగలడు. ఒక విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలం. ఒకవేళ ఈ ప్రాంతం వాస్తు దోషానికి లోనైతే, వాస్తు దోషానికి లోనైతే అంటే లోపల శల్య దోషం ఉండొచ్చు, రంగును డిఫరెంట్ గా వాడచ్చు, లేదా పగుళ్ళు, ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండడం, లేదా మరేదైనా డిస్టర్బెన్స్ కు లోను కావడం వల్ల ఏమైతుంది అంటే యజమాని సోమరిపోతుగా మారతాడు. తన శక్తి మేరకు పని చేయలేడు. యజమాని సోమరిపోతుగా మారడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేడు. తద్వారా లైఫ్ లో ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. అసంతృప్తి, దుఃఖం, ఏకాగ్రత లేకపోవడం, ఆలస్యం, వైఫల్యం, పెండింగ్, ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతాయి. ఈ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్ని షికి పదం పాడైపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మనం వాస్తు ప్రకారం ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు షికి అనే దేవతా స్థానాన్ని అత్యంత జాగ్రత్తగా పవిత్రంగా ప్లాన్ చేసినప్పుడే ఆ ఇంట్లో ఉండే వారికి, యజమానికి అత్యంత శుభాలు చేకూరుతాయి.